ద్వారా మనకు శారీరకంగా ఆత్మ కూడా శాంతి చేకూరుతుంది. ఇలా ప్రతిరోజు కూడా చేస్తే మనకి ఉన్నటువంటి అన్ని కష్టాలు కానీ ఆరోగ్యం కానీ అంత బాగుంటుంది. అందుకని అందరూ కూడాను దీన్ని పాటించాలని కోరుకుంటున్నాను. మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్ ఇప్పుడు యోగా ధ్యానం చేసి? నేను కంఫర్టబుల్గానే ఉన్నానండి, అంత బాగానే ఉంది. ఇప్పుడు ఈ విధంగా చేయడం వల్ల మనకి కొద్దిగా శరీరానికి కొద్దిగా తేలిక పడడం ఇలా జరుగుతుంది. ఇది ఎన్టీపీ గారు చెప్పినట్టు ఈ 40 రోజులు సాధన చేయడం ద్వారా మన మానసిక ఒత్తిళ్లు చాలా ఉంటాయి, వీటినన్నీ కోల్పోవడం కూడా జరుగుతుంది. శరీరానికి రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దాని ద్వారా మనకు వచ్చి రాబోయే రోగాలు కానీ ఏమైనా అక్కడే అరికట్టుకోవడం జరుగుతుంది. అందుకని చేయడం అన్నది చాలా ముఖ్యమైనది. యోగా దినోత్సవం అనేది భారతదేశం అందించిన గొప్ప వరములు. ఇది మన శరీరాన్ని మనసును ఏకం చేసి మనిషిలో ఉన్న శక్తియుక్తులను బయటకు తీసి ఎలా జీవించాలి, ఎలా ప్రతి ఒత్తిడిని కూడా ఎలా జయించాలి, ఓవర్కమ్ చేయాలి అని నేర్పే అత్యద్భుతమైన సాధనాలలో ఇది ఒకటి. ఇది మనిషి యొక్క శక్తిని పెంపొందించడమే కాకుండా సకల రోగ నివారణకి కూడా ఉపయోగపడి మానవ జీవితానికి మంచి ప్రవర్తన నేర్పించేటువంటి యోగాకి ప్రవేశపెట్టిన మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి సహకరించిన ప్రపంచ దేశాదులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. అలాగే ఈ కార్యక్రమానికి మనం పిలవంగానే ఎంత బిజీగా ఉన్నా కూడా, బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మన ఎస్సీ గారు ఈ కార్యక్రమానికి వచ్చి వన్ని తెచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులు ఈ యొక్క కార్యక్రమాన్ని సొసైటీలో తీసుకెళ్ళడానికి మా యొక్క కోరికను విజ్ఞప్తి చేసి ఇక్కడికి వచ్చినందుకు వారి యొక్క ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్. అలాగే ఈ యొక్క యోగా ఇంపార్టెన్స్ని మన సమతా ప్రసాద్ గారు ప్రతి ఒక్కరూ కూడా కూర్చుని చేయాలని చెప్పారు సార్. అది పెద్దలు ఉండబట్టే ఆ కార్యక్రమం కూడా దానికి వని తెచ్చారు సార్. అలాగే జెన్కో ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ స్టాఫ్ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఇంత అద్భుతంగా నిర్వహించిన వన్ అండ్ ఆల్ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు సార్. సందర్భంగా అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ఎస్పీఎఫ్ సిబ్బంది మరియు ఎస్సీ గారికి అందరికీ ధన్యవాదాలు సార్. ముఖ్యంగా ఏదైతే ఈ బిజీ షెడ్యూల్లో ఈ లైఫ్లో ప్రతి ఒక్కరూ పొద్దున్న లేచి సాయంత్రం వరకు ఏదో 10 గంటల వరకు ఉండి 10 గంటలకు భోజనం చేయడం, మధ్యాహ్నం 2కే భోజనం చేయడం, అలా భోజనానికి కూడా టైమింగ్ లేకుండా ఈ బిజీ షెడ్యూల్ జీవితం గడుపుతున్నారు. ఆ టైంలో దానివల్ల ఏమవుతుందంటే ఆరోగ్యం పాడయ్యి ప్రజలు రోగాలు బారిన పడి హాస్పిటల్కి వెళ్తున్నారు. ఏదైతే ఈ యోగా వల్ల ఏదైతే మన నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి యోగా, ఇది మన పురాణాల్లోనే ఉంది. ఈ పురాణాల్లో ఉండడానికి ఒక నిదర్శనము, భారత యుద్ధం అయిపోయిన తర్వాత ధర్మరాజు పట్టాభిషేకం చేయాలన్నా కానీ దుర్యోధనుడు ఒక నీటి మడుగులో దాక్కున్నాడు. ఆ దాక్కునే విద్య ఎవరికీ తెలియదు, కానీ అతను బయటికి రావాలి. అతని చనిపోతే కానీ ధర్మరాజు పట్టాభిషేకం చేయలేడు. అది సైన్స్ ప్రకారం కూడా మనకు నీళ్ళల్లో H2O అనేది ఉంటుంది. ఆ విద్య ఆయనకి ఎలా తెలిసింది? ఆ రోజుల్లోనే మహాభారతంలోనే మన పురాణాలు తెలుస్తున్నాయి కాబట్టి అవన్నీ కూడా మనకు కనుమరుగైపోయినాయి. ఆ కనుమరుగైపోయిన దాన్ని మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలకు తీసుకొచ్చిన దాన్ని మనం ఇలాగనే మీడియా మిత్రులు, ఇప్పుడు ఇంతకుముందు మీడియా ఉండేది కాదు, తెలిసేది కాదు. ఏదైతే ఏదో గ్రంథాల్లోనూ వాటిలోనూ వీటిలో చదివే మాత్రం తెలుసుకునేది. కాబట్టి ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. ఈ మీడియా మీరందరూ కూడా ఈ రోజుతోనే మొదలేసి ఈరోజు ఒకరోజు చేసి ఏదో ఫోటోలు దిగి చేసేసేది కాదండి. ఇది ప్రతి ఒక్కరు కూడా పాటించి కనీసం మధ్యాహ్నం ఒక పూట భోజనం చేసిన తర్వాత వజ్రాసనం వేసి కూర్చుంటే ఈ వజ్రాసనం అనేది చాలా పనిచేస్తుంది. కాబట్టి అది మధ్యాహ్నం పూట అయినా ప్రతి ఒక్కరు మనం ఏదైతే ఉన్నామో ఆఫీసులో ఉన్నప్పుడు కూడా కానీలే కొంచెంసేపు భోజనం చేసిన తర్వాత వజ్రాసనం వేసి కూర్చుంటే డైజెషన్ సిస్టమ్ బాగా పెరుగుతుంది.
కాబట్టి ఇవన్నీ కూడా ఈ రోజుతోనే మానేయకుండా ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించాలని కోరుకుంటూ మీరు మీడియా మిత్రులందరూ కూడా దీనికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫస్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ 15 నిమిషాలు చేసిన ఈ టైంలో నాకైతే మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. అంటే ఇది కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాను. ప్రతి రోజు